వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. అంటే నేను పూజ చేసే విషయం ఎవరికీ చెప్పకూడదు అంటున్నారా? అది నిజమేనా? ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి. ఆ వీడియోని ఎలా అయితే షేర్ చేశారో నిజాన్ని కూడా షేర్ చేయండి. గుప్తము, రహస్యము ఇటువంటి పదాలు ఋషి ఎప్పుడు ఉపయోగిస్తాడు అంటే మనకి కనిపించని ఒక శక్తి వెనక వైపు ఉంది అని చెప్పడానికి ఉపయోగిస్తాడు. ఉదాహరణకి మీకందరికీ తెలిసినదే లలిత రహస్యనామ సహస్ర స్తోత్రము అంటాం. ఇక్కడ రహస్యం ఏమిటి అంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి మొదటి వాక్యం. దీంట్లో శ్రీమాత అంటే అర్థం ఏమిటి? అమ్మ. అందరికీ మనకి తెలుసు, అమ్మ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నాం. కానీ మాత్రాకాలం అంటే సెకనులో 12వ వంతు. అంటే ఋషి మనకేం చెప్తున్నాడు అంటే కాలస్వరూపమైన పరమేశ్వరి స్వరూపాన్ని వర్ణన చేస్తున్నాడు. అంటే అమ్మవారే కాలస్వరూపం. మనం అందరం కాలంలోనే పుడతాం, కాలంలోనే కలిసిపోతాం. అమ్మవారు కాలానికి అతీతంగా ఉండి కాలాన్ని నడిపిస్తూ ఉంటుంది. అందుగురించి ఋషి మొట్టమొదటి వాక్యమే కాలస్వరూపమైన తల్లి నీకు నా నమస్కారము అంటూ ప్రారంభం చేశాడు. ఇలా ఉంటాయి రహస్యము అనేటువంటి అర్థాలు. కాబట్టి ఎటువంటి భయము లేకుండా మీరు పూజ చేస్తుంటే చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి చెప్పుకుంటూ ఏం తిరగాల్సిన పని లేదు. తెలిస్తే ఏదైనా ఫలితం రాదు అని భయపడాల్సిన పని లేదు. అందు గురించి అని చెప్తూ ఉంటాయి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.